అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ, మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో పోలోకి సంబంధించిన జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అయితే చేసాం. అండ్ ఇంకొక కార్ని కూడా మీకు ఈరోజు వీడియోలో నేనైతే జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారు, ఎందుకు ఈ వెహికల్ పర్చేస్ చేశారు, ఏంటని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అన్నింటికి మనకు ఆన్సర్ దొరకాలంటే మనం ముందుగా వెహికల్ ఓనర్ అయితే ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ వినయ్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి. యా, ఇక మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెహికల్ని చూస్ చేసుకోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? సేఫ్టీ ఇంపార్టెంట్ అండి నాకు. నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు నాకు సేఫ్టీ ఇంపార్టెంట్, నా ఫ్యామిలీ సేఫ్గా ఉండాలని నేను ఈ వెహికల్ తీసుకున్నాను. అంటే నా బడ్జెట్ ప్రకారంలో చాలా కార్స్ చూశాను నేను, మారుతి సుజుకి కానీ అదర్ వేరే కంపెనీస్ కానీ. బట్ నా ఫ్రెండ్ దగ్గర ఈ కార్ ఉండడం వల్ల నేను చాలాసార్లు ఆ కార్ డ్రైవ్ చేసి నాకు ఈ ఒపీనియన్ వచ్చిందన్నమాట, తీసుకుంటే పోలోనే తీసుకోవాలి. అంటే మీరు ఏమైనా మిగతా కార్స్తో కూడా ఏమైనా కంపేర్ చేశారా? అంటే ఆల్రెడీ నా దగ్గర బ్రీజా ఉంది, ఆల్రెడీ వాడుతున్నాను నేను. కంపేర్ టు దాని సేఫ్టీ కంటే ఈ సేఫ్టీ బాగుందని దీనికి ప్రిఫర్ చేసుకున్నాను. ఓకే. అండ్ ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అండి? మీరు వెహికల్ తీసుకున్నప్పుడు 7.5 పడింది. 7.5లో ఇది మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి అనిపించిందా? డెఫినెట్లీ. అంటే ఏ రీజన్స్ మీరు వాల్యూ ఫర్ మనీ అనిపించింది అని చెప్పేసి మీకు అనిపించింది? అంటే సేఫ్టీ ప్రకారంగా చూస్తే ఇది టాప్ సేఫ్టీ ఉంటుంది. 4 స్టార్ రేటింగ్. 4.5 ఉంది యాక్చువల్లీ. 4.5 ఉంది. ఇంకోటి మైలేజ్ వచ్చి నాకు యావరేజ్గా 19 వస్తుంది. ఓకే. లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు సిటీలో 12-13 అది కామన్, బేస్డ్ ఆన్ ట్రాఫిక్ మన డ్రైవింగ్ బట్టి. డిపెండ్స్ అపాన్ ద డ్రైవింగ్. ఇంకా సేఫ్టీ ప్రకారంగా చూసుకుంటే మీకు 1 లీటర్ ఎంపీఐ ఇంజన్ వస్తుంది. కొంచెం పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయినా కూడా మనం కొంచెం పవర్ లాగ్ అనేది మనకి సరిపోతుంది. అంటే మనం జస్ట్ స్పోర్ట్స్ కాకుండా సిటీలో డ్రైవ్ చేస్తాం కాబట్టి మనకు అంత స్పీడ్ అవసరం లేదు, మనకి మెయిన్ సేఫ్టీ అవసరం కాబట్టి ఈ వెహికల్ ప్రిఫర్ చేసుకున్నాం. అంటే ఎవరైతే రేస్ కార్ పర్పస్ కోసం తీసుకుంటారో వాళ్ళు రేస్ కార్నే తీసుకోవాలి, రేసింగ్ కార్నే తీసుకోవాలి. ఎవరైతే ఎకనామీ కోసం తీసుకుంటున్నారో, లేకపోతే ఫ్యామిలీ పర్పస్ కోసం సేఫ్టీ కోసం తీసుకోవాలనుకుంటే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మీరు రికమెండ్ చేస్తారు ఈ కార్? డెఫినెట్గా 100% డెఫినెట్. అంటే మీరు ఈ వెహికల్లో మైలేజ్ సిటీ కండిషన్స్లో ఎంతవరకు తీశారు? 12-13 వస్తుంది యావరేజ్. అంటే విత్ ఏసీ 12-13 విత్ ఏసీ వస్తుంది, ఫుల్లీ లోడెడ్. యా, దెన్ వాట్ అబౌట్ అవుట్ సైడ్? 19.5 వస్తుంది. 19.5 ఫుల్లీ లోడెడ్ విత్ ఏసీతో మీరు 19.5 అని చెప్పేసి తీసుకున్నారు. కవర్ చేస్తాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెహికల్లో ఉన్న ప్రోస్ మాట్లాడదామా, కాన్స్ మాట్లాడదామా? మీ ఇష్టం. ఓకే, ప్రోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఈ కార్లో నచ్చిన అన్ని ప్రోస్ ఏమున్నాయి? నాకు మెయిన్గా నచ్చిందంటే డ్రైవింగ్ కంఫర్ట్. వేరే కార్తో కంపేర్ చేసుకుంటే కొంచెం గ్రౌండ్ బయట నాయిస్ రావడం కానీ, డ్రైవింగ్ డైనమిక్స్ కానీ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది. బండి మనం సీటింగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ స్టీరింగ్ అంతా మనకి హార్డ్ ఉంటుంది అనమాట. వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే మనకు ఫుల్లీ లోడెడ్ వెహికల్ అయితే స్టీరింగ్ మనం తిప్పగానే వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది 100-120 స్పీడ్. ఓకే. ఇది ఫుల్లీ లోడెడ్ ఉన్నా కానీ 120 ఉన్నా 100 డిక్కీలో 100 kgs వెయిట్ ఉన్నా కూడా బండి సైడ్ మూవ్మెంట్ కావడం కానీ, షేక్ అవ్వడం కానీ ఏ ఛాన్స్ ఉండదు అసలు. ఓకే. ఇంకొక విషయం, మీ వెహికల్ నెంబర్ ప్లేట్ నేనైతే చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్. మీకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు కదా? అండ్ మీరు నాతో పాటు జెన్యూన్గా ఏమైనా ఇంకా మీ వెహికల్ గురించి అని, మీరు వెహికల్ కొన్నారు కాబట్టి మీ వెహికల్ గురించి గొప్పగా చెప్పుకోవాలని కానీ, లేకపోతే ఏమైనా అలాంటిది ఏమైనా ఉందా? మీరు నాకు జెన్యూన్ రివ్యూ ఓనర్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా? ఓకే. ఇంకా ప్రోస్ ఏంటి? ఇంకా మీరు ఫీల్ ఇంకా నాకేంటంటే మైలేజ్ ఒకటి బాగా వస్తుంది వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే. ఓకే. సేమ్ కంఫర్ట్ లైన్ ఉంది మా ఫ్రెండ్ దగ్గర. ఓకే. వాడిది హైవేలో డ్రైవ్ చేస్తే 15 వస్తుంది. ఓకే. అంటే కొంచెం ఇంజన్ వేరియేషన్ ఉంటుంది, టీఎస్ఐ ఉంటుంది, ఎంపీఐ ఉంటుంది. 15 వస్తుంది. ఇంకొకటి మనకి నాయిస్ ఒకటి లోపల క్యాబిన్ నాయిస్ అసలు బయటకి వినిపించదు. మనం ఇంట్లో ఉన్నట్టే మనం ఫోన్ కాల్స్ కానీ ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఓకే. ఫ్యామిలీకి సూటబుల్, స్మాల్ ఫ్యామిలీకి సూటబుల్. ఓకే. కాన్స్ ఏంటి? కాన్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి తక్కువ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్స్ అవి హెవీగా ఉన్నప్పుడు కొంచెం టచ్ అవుతుంది. ఇంకొకటి పవర్ లాగ్ ఉంటుంది. మనకు 2 seconds వరకు కూడా ఇనిషియల్ గా మనకు 2000 RPM లోపైతే పవర్ లాగ్ అది ఫుల్లీ లోడెడ్ ఉంటుంది. సింగిల్ గా ట్రిపుల్ ఉంటే కనుక అంత ఏమనిపించదు. ఓకే. నార్మల్ గా అయితే కనుక మనం యావరేజ్ గా డ్రైవ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ యాక్చువల్ గా పోలో కార్ అంటేనే ఎస్పెషల్లీ దిస్ కార్ ఈజ్ ఓన్లీ డిజైన్ ఫర్ 2 persons అని చెప్పేసి అంటారు. అవును. అంటే 4 persons కి ఇది సెట్ అవ్వదు అంటారు. ఇస్ ఇట్ ట్రూ? yes, 2 adults కి 2 children కి సరిపోతుంది. 2 adults and 2 children. అంటే ఇది మీరు ఫ్యాక్స్ చెప్తున్నారు కదా, అంటే మీ ఫ్యామిలీ పర్పస్ కోసం మీరు ఆల్రెడీ ఫ్యామిలీ కోసం యూజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు, ఫుల్లీ లోడెడ్ అని చెప్పేసి. అది చూసిన తర్వాత చెప్తున్నారు కదా? అవును, నా దగ్గర ఆల్రెడీ వేరే వెహికల్ ఉంది, దాంట్లో కూర్చున్న కంఫర్ట్ దీంట్లో ఉండదు. కంఫర్ట్ లేదు. బట్ సేఫ్టీ ప్రకారంగా మనం హైవేలో ట్రావెల్ చేయాలంటే కనుక 2-3 సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇందులో మనకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్కి వచ్చేపాటికి ఈ కార్ మనకు 50-50 అంటే 50+ అండ్ 50- అనే విధంగా మనం తీసుకోవచ్చు. పక్కా చెప్పొచ్చు.
దెన్ ఇంకా కాన్స్ ఏం ఫీల్ అయ్యారు మీరు? సర్వీసింగ్ కూడా కొంచెం బిట్ హెవీ ఉంటుంది. కార్స్ ఎంత మీరు ఆల్రెడీ 2 సర్వీసింగ్స్ చేసేస్తానని చెప్పేస్తున్నారు. ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ ఎంత వచ్చింది? ఫస్ట్ సర్వీసింగ్ నాకు ఫస్ట్ సెకండ్ కూడా నాకు జీరో బిల్. ఇప్పుడు 15,000 కిలోమీటర్స్ డ్రైవెన్ అయిన తర్వాత నాకు ఛార్జ్ అవుతుంది. అది అప్రాక్సిమేట్లీ 15,000 వరకు ఉంటుంది. 15,000 వరకు కూడా రావచ్చు అని చెప్పేసి అన్ని ఎయిర్ ఫిల్టర్స్ ఇంకా ఆయిల్ చేంజ్ వెల్ సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి. 15,000 వరకు ఛార్జ్ అవుతుంది. ఓకే, ఇంకా మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మీ వెహికల్ గురించి? అంటే ఆల్మోస్ట్ మీరు జూలైలో పర్చేస్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ 6,000 కిలోమీటర్స్ ఈ వెహికల్ రన్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఈ వెహికల్ డ్రైవ్ చేయట్లా, ప్రీవియస్గా చాలా వెహికల్స్ డ్రైవ్ చేస్తారని చెప్పేసి అయితే మీరు నాతో షేర్ చేశారు. అంటే ఒక వెహికల్ని అన్ని డిఫరెంట్ వెహికల్స్ మీరు డ్రైవ్ చేసినప్పుడు ఈ వెహికల్లో ఖచ్చితంగా 1 వీక్ డ్రైవ్ చేస్తారని మీకు దాని గురించి మొత్తం అర్థమైపోతుంది. అంటే ఇప్పటికి మనకు జూలైలో పర్చేస్ చేస్తారంటే చాలా మంత్స్ అయిపోయింది. వీటి గురించి ఇంకా మీరు ఏమైనా ఫీల్ అయిన ఉన్నాయా? ప్రోస్ కానీ కాన్స్ కానీ? ప్రోస్ అంటే నాకు చాలా అంటే డ్రైవింగ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే నేను ఈ వెహికల్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కంఫర్ట్ ఒకటి ఉంటుంది నాకు. మీకు బ్రెజా కూడా ఉందని చెప్పేసి అన్నారు. ఉంది కానీ బ్రిజాల్లో నాకు క్యాబిన్ నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. ఓకే, బ్రిజా కూడా ఉంది. బట్ దీంట్లో ఏంటంటే నాకు సేఫ్టీ ఉంటుంది, విజన్ క్లారిటీ ఉంటుంది. బండి మనకి ఎంత కంట్రోల్లో ఉంటుంది అనేది మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్ స్పీడ్ వెళ్ళకపోతే. అదే వేరే కార్తో కంపేర్ చేసుకుంటే మనకి కంట్రోల్ ఉండదు వేరే కార్. ఈ ఒక చిన్న కంపారిజన్, మనకు Volkswagen అనగానే మనకు స్టీరింగ్ బిట్ టైట్ ఉంటుంది, క్లచ్ అనేది కొంచెం టైట్ ఉంటుంది. ఇది సేఫ్టీ పర్పస్ అయినా కాదా? సేఫ్టీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ అది మనకి బండి Volkswagen అండ్ ఫోర్డ్, స్కోడా ఈ 3 బ్రాండ్స్లో కూడా మనకు కొంచెం హెవీగా ఉంటుంది. స్టీరింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకు హ్యాండ్లింగ్ అవ్వచ్చు. అది సేఫ్టీ అంటే మనకు స్టీరింగ్ అనేది స్పీడ్ వెళ్తున్నప్పుడు ఫ్రీ అవ్వాలా, టైట్ అవ్వాలా? ఫ్రీ అవుతే కనుక మనకు వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. లైక్ బ్రీజా మీకు ఎలా ఉంది? ఫ్రీగా ఉంటుంది, రైట్గా ఉంటుందా? అది ఫ్రీగానే ఉంటుంది. అది సేఫా కాదా? సేఫ్ కాదు. అది మీరు అంటే యాజ్ ఏ బ్రీజా ఓనర్గా మీరే చెప్తున్న విషయం కదా. అది మనకి 100-120 వెళ్ళినప్పుడు మనకి ఒక కంట్రోల్ ఉండదు మనకి స్టీరింగ్ మీద. ఓకే, స్టేబిలిటీ ఉండదు బండిలో. ఓకే, అదే ఇది డ్రైవ్ చేస్తే మనకి స్టేబిలిటీ అర్థమవుతుంది. ఓకే, నేను ఈ వెహికల్ని 120 కిలోమీటర్ స్పీడ్ వరకు నేను డ్రైవ్ చేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇస్తారా? డెఫినెట్లీ. ఇది ఒక పర్మిషన్. అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో, డ్రైవింగ్ డైనమిక్స్ అవ్వచ్చు, లేకపోతే అంత స్టేబుల్గా ఉంటుందని చెప్పేసి అయితే మీరు నాకు చెప్పారు కదా. ఒకసారి నాకు తెలుసు ప్రీవియస్గా నేను ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేశాను. అండ్ మనం వీళ్ళకి కూడా చూపించాలి కాబట్టి ఒకసారి ఈ వెహికల్ టెస్ట్ రైడ్ చేస్తాను, మీరు కూడా పక్కన ఉంటారు ఒకసారి. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఓనర్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా అన్నీ మనం తీసుకున్నాం అని చెప్పేసి అనుకున్నాం. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి. ఇంకొక విషయం అయితే చెప్తున్నా, మీరు రివ్యూస్ అయితే నేను చేస్తూ ఉన్నా, ఎంతో ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉన్నా, ఎవరు కూడా లైక్స్ చేయట్లేదు అండ్ కామెంట్స్ చేయట్లేదు. మీరు ఏ కార్ని రివ్యూ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించిన రివ్యూ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇక మనం ఈ కార్ని అయితే టెస్ట్ రైడ్ చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈజ్ ఇట్ వర్తి ఆర్ నాట్ అన్న విషయాన్ని గురించి మీకు ఒక కంక్లూజన్ అని చెప్పేసి ఇస్తాను. ఈ కార్ యొక్క 360 డిగ్రీస్ వ్యూ అయితే చూపిస్తాను. ప్రతి ఒక్కటి ఇక్కడ దీనికి హెడ్ లైట్స్ ఉన్నాయి, అక్కడ మధ్యలో లోగో ఉంది, వీటిని అని చెప్పేసి నేను పెద్దగా చెప్పాను. ఒకసారి మీకు దానికి సంబంధించిన లుక్స్ అండ్ డిజైన్ గురించి అయితే మీకు చెప్తాను. ఇది ఈ కార్ యొక్క ఫ్రంట్ డిజైన్. అండ్ ఈ వేరియంట్లో మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇది మనకు ఓల్డ్ పోలో లుక్కే మనకు ఫ్రంట్ నుంచి అయితే మనం గమనించవచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్లో వచ్చేపాటికి మనకు ఈ వీల్స్ బ్లాక్ కలర్లో ఉన్నది ఏదైతే ఉన్నాయో మంచి యూనిక్ లుక్ అని చెప్పేసి ఈ కార్కి ఇస్తాయని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఏదైతే ఉందో సూపర్ కాంబినేషన్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. రేర్ సెక్షన్, ఈ కార్ యొక్క బూట్ స్పేస్. ఇందులో అయితే మనకు ఒక పెద్ద సూట్ కేస్, దాంతోపాటు ఒక మీడియం సైజ్ సూట్ కేస్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ పార్సెల్ ట్రే అయితే ప్రొవైడ్ చేశారు, వీరైతే రిమూవ్ చేసినట్టున్నారు. డిక్కీ క్లోజ్ చేయాలంటే మాత్రం కొంచెం హెవీ వెయిట్ అని చెప్పేసి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ వెహికల్ని మనం వెనక నుంచి చూసినట్టయితే కనుక సింపుల్ అండ్ యూనిక్గా అయితే అనిపిస్తుంది. అంటే ఎక్కువగా హడావిడిగా అంతా లేకోకుండా చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఈ కార్ యొక్క టోటల్ 360 డిగ్రీస్ వ్యూ. ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చలో, ఇది కో ప్యాసింజర్ సైడ్ డోర్. ఇందులో మనకు కంప్లీట్గా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఫిట్ అండ్ ఫినిషింగ్ మాత్రం సూపర్. ఒకసారి నేను లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. ఇది మనకు ఫ్రంట్ రో ఈ విధంగా అనిపిస్తుంది. అండ్ ఒకసారి సెకండ్ రో గురించి మనం గమనించినట్లయితే కనుక ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, సెకండ్ రో అనేది మనకు కంపల్సరీగా ఖచ్చితంగా కంజెస్టెడ్ అయితే ఉంటుంది. ఒకసారి మనం నీ వెనక కూర్చొని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అది వినయ్ గారు, మీ హైట్ ఎంత? 6. ఒకసారి కూర్చోండి.
ఓకే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అక్కడ ఏమైనా టచ్ అవ్వడం లాంటిది అలానే ఏమైనా ఉందా? ఇంకా సీట్ ఇంకా ముందుకే ఉంది. ఓకే, ఇంకా మనకు కావాలంటే ఇంకా మీరు ఒకసారి మీ హైట్కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి సీట్ని అయితే, యాజ్ యువర్ హైట్. ఓకే, ఇది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంతే, మీరు డ్రైవ్ చేసేప్పుడు ఇలాగ డ్రైవ్ చేస్తారు, మీకు ఇదే కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి ఇదే సీట్లో మీరు కాకుండా వేరే పర్సన్ డ్రైవ్ చేస్తున్నారు, సేమ్ హైట్ ఉన్నారు, ఒకసారి మీరు వెనకాల కూర్చొని చూపించండి. ఇందాకైతే మనం డిస్కస్ చేసుకున్నాం వెనక రో అనేది ఓన్లీ ఫర్ కిడ్స్ అని చెప్పేసి, అది నిజమా కాదా అని చెప్పేసి చూద్దాం. దెర్ ఈజ్ నో స్పేస్ అట్ ఆల్, కంప్లీట్గా ఇంకా లోపలికి సీట్ లోపలికే మీరు మరి ఇంకా నొక్కి కూడా పెట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఒకసారి మనం అటువైపు కూడా ఒకసారి చూద్దామా. ఓకే, అంటే ఇది మనకు సీట్ ఎప్పుడైతే మనకు ముందుకు అడ్జస్ట్ చేసుకుంటామో డ్రైవర్ వెనకలు ఎవరైతే కూర్చుంటారో అది మనకు కంప్లీట్గా హైట్ వేరియేషన్ అని చెప్పేసి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి చెప్తారు. ఓకే, చలో ఒకసారి ఈ వెహికల్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అయితే ఒకసారి మనం చెక్ చేద్దాం. చాలా మనకు ఫ్రీ రోడ్ అయితే దొరికింది. అండ్ ముందుగా 0 to 100 km స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం విత్ ఓనర్ పర్మిషన్. ఆల్రెడీ నేను ఆయన దగ్గర నుంచి పర్మిషన్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ 100 to 0 స్పీడ్ టెస్ట్ చేద్దాం. అండ్ 100 km స్పీడ్లో ఈ వెహికల్ యొక్క స్టెబిలిటీ ఎలా ఉంది ఏంటి, బాడీ రోలింగ్ టెస్ట్ అయితే చేద్దాం. చలో 0 to 100, రెడీ, 1 2 3 స్టార్ట్, గో. స్పీడ్లో నేను ఆల్మోస్ట్ 60% బ్రేక్ అయితే అప్లై చేశాను. బట్ లోపల కూర్చున్న ప్యాసింజర్స్ కానీ మీరు చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు మీరు వెహికల్లో. ఓకే, యా, ఇక లోపల కూర్చున్న పర్సన్స్ కానీ ఎక్కడ అంటే బ్రేక్ వేసినట్టు కూడా అంత తెలిసిన ఫీలింగ్ అయితే కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. అండ్ 0 to 100 km స్పీడ్కి ఎంతసేపట్లో రీచ్ అయింది ఏంటని చెప్పేసి అయితే మీకు ఇక్కడ నేను స్క్రీన్ పై అయితే డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి గమనించండి. బట్ గేర్ చేంజ్ చేసేప్పుడు మాత్రం బిట్ పవర్ ల్యాగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవ్వగలుగుతాం 1 సెకండ్ వరకు. 1 సెకండ్ అనేది అది ఎప్పుడు 1 to 2nd గేర్ మాత్రమే. ఆఫ్టర్ 3rd గేర్ మనకైతే అది మిస్యూజ్ కూడా అవ్వదు, క్లియర్గా మనమైతే పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయొచ్చు. సి దెర్ ఈజ్ నో ల్యాగ్ ఆఫ్టర్ 3rd. ఎప్పుడైతే మళ్ళీ మనం గేర్ డౌన్ షిఫ్ట్ చేస్తామో 1 to 2 గేర్స్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రం బిట్ పవర్ ల్యాగ్ అనేది ఉంటుంది. చెప్తున్నాం కదా, మనం ఈ కార్ని ఏ పర్పస్ కోసం కొనాలనుకుంటామో ఆ పర్పస్ కోసం యూస్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. దట్ దిస్ ఈస్ ద 1000 cc వెహికల్స్లో దిస్ ఈస్ ద బెస్ట్ ఇంజన్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఇప్పుడు వెహికల్ స్పీడ్ ఎంత ఉందండి వినయ్ గారు, మీరే చెప్పండి. 80 స్పీడ్లో ఒకసారి చెక్ చేద్దాం. నేను ఎంత రోల్ చేస్తున్నాను ఇక్కడ ఏమన్నా ఆల్మోస్ట్ నేను ఇక్కడ వాట్ ఇస్ ద స్పీడ్ రైట్ నౌ? 80. ఇక్కడ ఐ థింక్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు, ఆల్మోస్ట్ 80 km స్పీడ్లో అయితే నేను వెహికల్ని కంప్లీట్ బాడీ రోల్ అయితే చేశాను. ఇన్ దిస్ ప్లేస్ వేరే వెహికల్ ఏదైనా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఈయన ప్రీవియస్గా ఎన్నో వెహికల్స్ కూడా డ్రైవ్ చేశారు వినయ్ గారు. యూ జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు ఇదివరకు మీ వెహికల్ అయితే ఇలా టెస్ట్ చేసి అయితే ఉండకపోవచ్చు. అంటే నేను ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం ఇలా వెళ్తున్నప్పుడు సడన్గా ఎవరైనా ఇలా సడన్గా వచ్చేసారని కూడా అప్పుడు ఏం చేస్తాం, ఇలా టర్న్ చేసేస్తాం. అలా టర్న్ చేసినప్పుడు మన వెహికల్ ఏమైపోతుంది, బాడీ రోల్ అవుతుంది. బాడీ రోల్ అవుతుందా లేదా, వాట్ ఈస్ అవర్ వెహికల్ అన్నది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మీకు మీ వెహికల్ పైన మీకు ఏం క్లారిటీ వచ్చింది ఈ బాడీ రోలింగ్ టెస్ట్లో? 100% కాన్ఫిడెంట్ ఉంది. ఇప్పుడు నాకు ఏ సిచ్యువేషన్లో అయినా నేను బయటపడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 80 km స్పీడ్లోనే మీ ఎదురుగానే చేశాను ఇది, రైట్? చలో ఇంకొకసారి కూడా బ్రేక్ టెస్ట్ చేద్దాం. బ్రేకింగ్ టెస్ట్ అంటే 100 to 0 km స్పీడ్కి ఎంతసేపట్లో మన వెహికల్ రీచ్ అవుతుందన్న ఒక క్లారిటీ రావాలి. చలో రెడీ, 1 2 3 స్టార్ట్. స్పీడ్ 100,
స్టీరింగ్ టచ్ చేయలేదు, ఓకే, వెహికల్ ఎక్కడ లాక్కెళ్ళలేదు. వెళ్ళలేదు. నేను కంప్లీట్గా స్టీరింగ్ మీద నేను బోత్ హ్యాండ్స్ తీసాను. హజార్డ్ అయితే మనకు వెలుగుతూ ఉన్నా. Yes. అండ్ ఇప్పుడు మీకేమనిపించింది బ్రేకింగ్ టెస్ట్ తర్వాత? బాగా అనిపించింది. అంటే నేను నా వెహికల్ నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు. నేను మీ పర్మిషన్ తీసుకున్నాను ఇందాక, మీ వెహికల్ అయితే నేను ఇలా టెస్ట్ చేస్తాను అని. అంటే రియల్ టైంలో మీరు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ వెహికల్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ రావాలి. రైట్ నౌ 100. వెనకాల బైక్ రావడం వల్ల నేనైతే రిమూవ్ చేశాను. స్టీరింగ్ డైరెక్షన్ లెఫ్ట్కి వెళ్ళలేదు, లెఫ్ట్కి లాక్కెళ్ళేటుంటే కంప్లీట్గా లాక్కెళ్తుంది. స్టీరింగ్ డైరెక్షన్ లెఫ్ట్కి ఉండడం వల్ల లెఫ్ట్కి వచ్చింది. తప్పనించి అందులో వెహికల్ అయితే డైరెక్షన్ చేంజ్ అవ్వడం కానీ లేకపోతే అన్స్టేబుల్ అవ్వడం మాత్రం ఎక్కడ కూడా మనకి ఇందులో కనిపించలేదు. అగైన్ ఒకసారి మనం ఈ వెహికల్ యొక్క బాడీ రోలింగ్ టెస్ట్ అయితే చేద్దాం. నౌ వెహికల్ స్పీడ్ ఈజ్ క్లోజ్ టు 80. స్కిడ్ అవుతుందా అని జరుగుతుందా? బట్ ప్రాబబ్లీ ఇలాంటి డ్రైవింగ్ చూడకపోలేదు, ఇంతవరకు చూడలేదు కాబట్టి కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్, చలో ఇక ఈ వెహికల్ అయితే మనం టోటల్ బాడీ రోలింగ్ టెస్ట్ అయితే చేసాం. అండ్ ఈ వెహికల్ యొక్క స్టెబిలిటీ అంటే నేను ఇలా టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కంప్లీట్ గా జిగ్జాగ్ గా వెళ్ళేప్పుడు ఏమవుతుందంటే ఒక వైపు కంప్లీట్ గా లెగాలి, లేకపోతే అలా ఈడ్చుకొని వెళ్ళాలి. రోడ్డు మీద మన వెహికల్ అనేది స్కిడ్ అవ్వాలి. అలాంటిది ఏది కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. రైట్, ఆల్రెడీ మీకైతే నేను ప్రీవియస్గా కూడా నేను పోలో వెహికల్ టెస్ట్ రైడ్ అయితే చేశాను. అండ్ ఆ వెహికల్లో కూడా మీకు చేసి చూపించాను. ఒకటి, ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఫ్యామిలీ పర్పస్ కోసం అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ఇన్సిడెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దయచేసి చెప్తూ ఉన్నా, మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఒక లైక్ అండ్ ఒక కామెంట్. ఏమండి, ఇది మీరు యాజ్ ఏ కో ప్యాసింజర్గా మీరు ఆ సీట్లో కూర్చోడానికి ఎంత భయపడుతున్నారు? 60%. నేను 120 స్పీడ్లో నేను ఆ టెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా రెస్పాన్సిబిలిటీ మొత్తం ఎవరిది అవుతుంది? నాది కదా. నేను అంత రిస్క్ తీసుకుంటే మీరు మేబీ ఇంతవరకు నా వీడియోస్లో మాత్రం మీరు చూస్తుంటారు. రియల్ టైం వచ్చేపాటికి అది రిస్కీ టాస్కా కాదా? ఇందాక మీరు అటువైపు వెళ్ళేప్పుడు కార్ వస్తుందని మీరు నెమ్మదిగా వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం అలాంటి రియాలిటీస్ చెక్ చేయడానికి వచ్చాం. ఓకే, దయచేసి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తానండి. హౌ డు యూ ఫీల్ విత్ మై జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూస్? ఇక్కడ మీరు ఏమన్నా నాకు పే చేశారా పోనీ, లేకపోతే మీకు ఏమన్నా నేను పే చేశానా? అవసరం ఏమైనా ఉందా పోనీ అలాంటిది? రైట్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అండ్ ఇది ఇవాల్టి వీడియోలో Volkswagen Polo యొక్క జెన్యూన్ ఓనర్షిప్ టెస్ట్ రైడ్ అండ్ రివ్యూ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.